కానీ ఏ పరిణామాలకైనా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనేటువంటి విషయం మాత్రం వాస్తవం సాయి గారు. పొత్తు ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యశీలత ముందుగా ఉందనేది మాత్రం వాస్తవం సాయి గారు. రైట్. ఫైనల్ గా సుందరాం శర్మ గారు, ఇక్కడ మీకు ఇది సంతోషకరమైనటువంటి సందర్భం అనిపిస్తుందా లేకపోతే మైనస్ అనుకుంటున్నారా? సాయి గారు, మొదటిది ఏంటంటే ఆయన రామ్ కుమార్ గారు ఒక అప్డేట్ ఇప్పుడే వచ్చింది నాకు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజ్యసభ సీట్లు ఇస్తా అన్నాడు, కేసుల గురించి మాట్లాడారు అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక స్పోక్స్ పర్సన్ గా కూర్చుని ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ నాకు అప్డేట్ వచ్చింది అంటూ మాట్లాడటం అనేటువంటిది నాకేమీ అర్థం కాల. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఈజ్ అ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెళ్ళి ఒక ప్రధానమంత్రిని కలిశారు మొన్న. కలిసి వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా బయటికి రాకపోయినా రాజ్యసభ సీట్లు అంటే 26 వరకు రాజ్యసభ సీట్లు లేవు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 11 సీట్లు కూడా విజయ దుందుబి జగన్మోహన్ రెడ్డి గారు మోగించేశారు, అయిపోయింది. అంటే 3 రాజ్యసభ సీట్లు ఇస్తే కేసులు ఎత్తేస్తారు అనేటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఉందా ఇవాళ? నాకు అర్థం కావట్లా. మరి ఆయన రామ్ కుమార్ గారి స్టేట్మెంట్ ఏంటో నా వరకైతే కాదు. నా వరకైతే అట్లా మోడీ గారు అమిత్ షా గారు 3 సీట్లు మాకు రాజ్యసభ నీ కేసులు తీసేస్తామని చెప్పని ఆ రకమైనటువంటి ఒక డౌన్ ఇదిలో మాట్లాడతారని నేను అనుకోను, ఎట్టి పరిస్థితుల్లో అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారికి పోయి నా కేసులు తీస్తారా అంటే ఆయన మీద కేసులు ఏం లేవు. అక్కడ వాళ్ళ విచారణ సంస్థల దగ్గర ఏ కేసులు లేవు. ఏమన్నా ఉంటే అవన్నీ ఇప్పుడు కోర్టుల్లో ఉన్నాయి తప్ప విచారణ సంస్థల దగ్గర లేవు. విచారణ సంస్థల దగ్గర ఉన్నది చంద్రబాబు నాయుడు గారి గురించి, అంతకు మించి వీళ్ళ దగ్గర లేవు. కాబట్టి మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకే నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో చెప్పిన సారాంశం వారికి అనుగుణంగా చెప్పాలి. అంటే చెప్పేశారు కదా ఆయన, విన్నారు కదా సైలెంట్ గా. ప్లీజ్ నాకైతే ఒకటి మాత్రం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి కేసులు కేంద్ర ప్రభుత్వం దగ్గర విచారణ సంస్థల దగ్గర